హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగంలో గట్టితనం తగ్గినా, మగతనం తగ్గినా, అలాగే సెక్స్తో సామర్థ్యం తగ్గినా, భార్యాభర్తల మధ్య దీనివల్లే గొడవలు అవుతున్నా, విడిపోతున్నా, విడాకులు అవుతున్నా ఇబ్బందులకు నేను చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి మస్టర్బేషన్, హస్తప్రయోగము. ఇది మంచిదా కాదా? అకార్డింగ్ యునాని సైన్స్, మోడర్న్ సైన్స్ కూడా ఇదే చెప్తుందండి. హస్తప్రయోగం అనేది మంచిది కాదని ఇప్పుడు స్టడీస్ వచ్చేసినాయి. హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి శ్రేయస్కరము కాదు. ఎందుకు కాదని ఇప్పుడు చెప్తాను నేను. యునాని సైన్స్ మాత్రం 1000 సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తుంది, హస్తప్రయోగం చేస్తే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్, నష్టాలు, సైడ్ ఎఫెక్ట్ తప్పవు. యాక్చువల్ చాలామంది డాక్టర్లు అనడం ఏంటంటే సెక్స్, హస్తప్రయోగం, మస్టర్బేషన్ రెండు బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ ఈక్వల్, బోత్ ఆర్ సేమ్, ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. కానీ యునాని మాత్రం దీనికి ఒప్పుకోందండి. ఎందుకంటే హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నము. అది ప్రకృతికి భిన్నం అంటే దానికి మన శరీరం ఒప్పుకోదు, ఆ కార్యానికి మన శరీరం ఒప్పుకోదు, మన ఆరోగ్యం ఒప్పుకోదు. ఎందుకు, ఎలా అని చెప్తానండి. ఇప్పుడు ఇది అంగం అండి, ఇది అంగం ఆకారము, దీని లోపల ఉన్న సాఫ్ట్ మజిల్స్, దీని లోపల ఉన్న సిలిండర్స్, దీని లోపల ఉన్న ఎండోథీలియల్ సెల్స్, రక్తనాళాలు అన్నీ చాలా సున్నితంగా ఉంటాయండి. పైన ఉన్న చర్మము, ఈ గ్లాన్స్, ఇక్కడ ఉన్న ఫైబర్స్ అన్నీ చాలా సున్నితంగా ఉంటాయి. దేవుడు ఏం చేశాడు, ఈ అంగానికి యోని కోసం మ్యాచ్ పెట్టాడు. ఇక్కడ మ్యాచింగ్, యోని లోపల ఉన్న మజిల్స్ సాఫ్ట్గా ఉంటాయి, అక్కడ లూబ్రికంట్స్ రసాలు ఊడుతుంటాయి, లోపల టెంపరేచర్, ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఒక టెంపరేచర్ కూడా మెయింటైన్ చేశాడు, pH వాల్యూ కూడా మెయింటైన్ చేశాడు దేవుడు. యోనిలో అన్నీ సమకూర్చాడు దేవుడు. దేనికోసం? అంగం కోసం. అంగం ఇప్పుడు ఇక్కడ లోపల పెడతాము, యోని లోపల అది. ఇంకోటి ఏంటంటే ఎంత బిగించుకోవాలో అంగానికి పట్టు అంతే బిగించుకుంటుంది యోని. అన్ని దేవుడు సమకూర్చినప్పుడు మనం ప్రకృతికి అనుకూలంగా వెళ్ళి సెక్స్ చేయాలి. కానీ దానికి విరుద్ధంగా భిన్నంగా వెళ్ళేసి ఈ సున్నితమైన అంగానికి తీసుకెళ్ళి ఈ హస్తం, చర్మం, ఈ చర్మం ఎంత అంటే మనం అన్నం కూర ఉడికిన తర్వాత చూడండి, చల్లారిన తర్వాత కొంచెం గిన్నెలో చేసి తీయండి, అన్నం పాసిపోద్ది. సాయంత్రం వరకు డీకాంపోజిషన్ మొదలవుతుంది, దాంట్లో అన్నం పాడవటం మొదలు. చేయి తగలంగానే, అదే గంటతో తీసుకుంటే అన్నం పాడు కాదు. చేయి తగలంగానే, ఈ చర్మం తగలంగానే అన్నం పాడవటం మొదలు. అంటే ఈ అన్నం కరిగించే శక్తి ఈ చర్మానికి ఉంది. మన ప్లేట్లో ఎప్పుడు చేస్తాం అక్కడి నుంచి అన్నం కరుగుతుంటుంది. అట్లాంటి ఈ చర్మం హస్తంతో దీంట్లో ర్యాష్ సర్ఫేస్ ఉంది కదండి, దీనికి ఇక్కడ కెమికల్స్ ఇక్కడ లూబ్రికెంట్స్ లేవు, ఇక్కడ సాఫ్ట్ మజిల్స్ లేవు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ లేదు, ఏం లేదు. అట్లాంటి హస్తం మీద ఈ అంగానికి పెట్టి మనం బిగించుకుంటున్నాం. యోని పట్టు ఎంత ఉంటుంది మనకి, దీనికి కావాల్సిన అంగానికి కావాల్సిన పట్టే ఉంటుంది, పట్టుతత్వం. కానీ దీని పట్టు మనం బిగించుకొని గట్టిగా బిగించుకుని బాగా ఇలా కొట్టే వరకు ఇక్కడున్న సున్నితమైన మజిల్స్, ఆర్టరీస్, వెయిన్స్ సెన్సేషన్ మొత్తం పాడైపోయి పెళ్ళికి వెళ్ళే వరకు అంగం చచ్చిపోయిన ఎలికలాగా తయారవుతుంది. అంగం ఆకారం పాడైపోతుంది. పెద్దగా ఉన్న అంగం చిన్నగైపోతుంది, దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోతుంది, చక్కగా ఉన్న అంగం వంకరైపోతుంది. దేనివల్ల అయింది అది? హస్తప్రయోగము. మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది. దాని సైడ్ ఎఫెక్ట్ ఏ మెడికల్ టెక్స్ట్ బుక్లో కూడా, మోడర్న్లో కూడా ఆరోగ్యానికి మంచిది, హస్తప్రయోగం ఆరోగ్యానికి మంచిది అనేది ఎక్కడ లేదండి. చేసుకుంటే మాత్రం అప్పుడు కొంచెంసేపు ఉల్లాసంగా ఉంటుంది, వీర్యం బయటకు వస్తుంది, ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతాయి. కాబట్టి కొంచెం సుఖంగా, ప్రెజర్గా కనిపించవచ్చు. కానీ దానివల్ల నష్టం. ఇప్పుడు దీనికి ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మనకు దాహం వేస్తుంది, దాహం వేసినప్పుడు మనకు చిల్డ్ బీర్ బాటిల్ ఉంది, ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది. బీర్ తాగినా దాహం తీరుతుంది, ఈ వాటర్ తాగినా దాహం తీరుతుంది. రెండిట్లో మనం ఏం తాగాలి? వాటర్ తాగాలి. ఎందుకంటే వాటర్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లేవు. వాటర్ తాగితే దాహం కూడా తీరుతుంది, సైడ్ ఎఫెక్ట్ ఉండవు. కానీ బీర్ తాగితే మాత్రం దాహం తీరొచ్చు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆల్కహాల్ ఉంది దాంట్లో. కాబట్టి హస్తప్రయోగము, సెక్స్ ఇదే అండి తేడా. కానీ డాక్టర్లు చెప్పరు. కొందరు మా దగ్గర డాక్టర్లే ఫోన్ చేసి వాళ్ళకి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కొందరు చెప్పి, సార్ కొందరు డాక్టర్లు చెప్పడం వల్ల మా చిన్న బాల్యంలో కొన్ని బుక్కులు చదివి
వాళ్ళు చెప్పడంలో హస్తప్రయోగం ఏం కాదు అని కొట్టుకొని సార్ మా అంగం మొత్తం పాడైపోయింది, ఆకారం పాడైంది, మా అంగస్తంభన పోయింది, మా టైమింగ్ కూడా పోయింది సార్, మా వీర్యం క్వాలిటీ క్వాంటిటీ మొత్తం పాడైపోయింది సార్ అని మనోవేదన కుంగుబాటు తెలియపరుస్తుంటారు ఫోన్ల ద్వారా. నాకు ఫోన్లు వస్తుంటాయి అమెరికా నుండి, లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇండియాలో ప్రతి చోట నుంచి. చాలామంది ఏమంటారు తెలుసా, కొందరు డాక్టర్లు చెప్పటం వల్ల సార్ మేము కూడా డాక్టర్లే వాళ్ళు అంటారు, మేము పాడు చేసుకున్నాం సార్, మా పెనైల్ హెల్త్ పాడు చేసుకున్నాం, అంగం ఆకారం పాడు చేసుకున్నాం, అంగం హెల్త్ పాడు చేసుకున్నాం, అన్హెల్తీ పెనిస్ తయారైంది సార్. ఇప్పుడు మా భార్యతో కలవాలంటే నాకు ఇబ్బంది, భయం, స్తంభన, గట్టితనం, టైమింగ్ ఏమి లేకుండా పోయింది సార్. మనోవేదన కుంగుబాటుకు గురవుతుంటారు. ఎవరి వల్ల? కొందరు డాక్టర్లు తప్పు చెప్పటం వల్ల. హస్తప్రయోగం ముమ్మాటికి ప్రకృతికి విరుద్ధం చెయ్యకూడదు. మీకు కోరికలుంటే పెళ్లి చేసుకోండి హాయిగా, యోని ద్వారా మీరు సుఖం పొందొచ్చు. కానీ హస్తం ద్వారా సుఖం పొందితే కొన్ని ఇబ్బందులు తప్పవు. హస్తప్రయోగం వల్ల అంగస్తంభన ఆర్టీరియోజెనిక్ ఈడీ రావచ్చు, వీనోజెనిక్ ఈడీ రావచ్చు, న్యూరోజెనిక్ ఈడీ రావచ్చు, సెన్సిటివ్ పెనిస్ కావచ్చు, ప్రీకమ్ అనే సమస్య రావచ్చు, స్పెర్మెచోరియా మీ వీర్యం మూత్రం ద్వారా పోవచ్చు, మీ సెక్స్లో టైమింగ్ ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అనే సమస్య రావచ్చు. ఈడీ ఎన్ని రకాలు ఉంటుంది అంగస్తంభన సమస్య అనేది? ఆర్టీరియోజెనిక్ ఈడీ, వీనోజెనిక్ ఈడీ, న్యూరోజెనిక్ ఈడీ, హార్మోనల్ ఈడీ, సైకోజెనిక్ ఈడీ, ట్రామాటిక్ ఈడీ, డయాబెటిక్ ఈడీ, ఎండోథీలియల్ ఈడీ, ఇన్ని రకాలుగా అంగస్తంభన సమస్య ఒక మగాడికి రావచ్చండి. పైగా కొన్ని దీర్ఘకాల వ్యాధుల వల్ల, అంటే షుగరు, బీపీ, దానివల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. దీర్ఘకాల వ్యాధుల మందుల వల్ల కూడా, సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చండి. కాబట్టి హస్తప్రయోగం అలవాటు ఉంటే తక్షణం ఆ వ్యసనం ఆపేయండి. మీలో లేట్ అయిపోయింది, ఆల్రెడీ మీకు డ్యామేజ్ అయిపోయింది, డ్యామేజ్ కంట్రోల్ కావట్లేదు, మీకు అంగస్తంభన లేదు, మీ టైమింగ్ లేదంటే నాతో కలవండి. అంగస్తంభనకు యూనానిలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా శాశ్వత నివారణ, పర్మనెంట్గా బయటపడవచ్చండి ఈ సమస్యతో. ఒకసారి మందులు వాడుకుంటే మీ దరిదాపుల్లో రాకుండా ఉంటుందండి. ఈడీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎట్లాంటి పరిస్థితి ఉన్నా, మీ షుగర్ వల్ల వచ్చినా, మీకు ఆర్టీరియోజెనిక్ వల్ల వచ్చినా, హస్తప్రయోగం వల్ల వచ్చినా, బూతు సినిమాలు చూడటం వల్ల వచ్చినా, దేని వల్ల వచ్చినా కూడా, కొందరు బోర్లో పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేసుకుంటుంటారు, ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. దానివల్ల వచ్చిన అంగస్తంభన సమస్యకు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ. ఒక్కసారి మీరు మందులు వాడుకుంటే మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు. 3 నెలలు 4 నెలలు చాలండి ట్రీట్మెంటు. చాలా సివియర్గా ఉంటే చాలా టైం పడుతుండొచ్చు, అంతేగాని నార్మల్గా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల వచ్చిన అంగస్తంభన సమస్యకు 3 to 4 monthsతో ట్రీట్మెంట్ అయిపోతుందండి. భయపడాల్సిన అవసరం లేదు. చాలా తీవ్రంగా ఉంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్ ట్యాబ్లెట్ వాడుకొని అంగస్తంభింపజేసే కొన్ని ట్యాబ్లెట్స్ వాడుకుంటే దానికే టైం పడుతుంది. కానీ హస్తప్రయోగం వల్ల పాడైన అంగస్తంభన సమస్య 3 to 4 monthsతో మంచిగా అయిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. మీరు విన్నారు కదండి, వరల్డ్ వైడ్ మీరు ఎక్కడున్నా ఈ ఫోన్ ద్వారా మాట్లాడి మీరు మందులు తెప్పించుకోవచ్చు, లేదా నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.